సోషల్ మీడియా అరెస్టుల మీద పోలీసులు కొత్త రూటు ఎంచుకున్నారు. వాస్తవానికి ఇప్పుడు కోర్టు మార్గదర్శకాల తర్వాత సోషల్ మీడియా అరెస్టుకు సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియా అరెస్టులు 2.0 వెర్షన్ నడుస్తుంది అనే ప్రచారం అయితే జరుగుతుంది. ఎందుకంటే మొన్న ఆ మధ్యన ఇటీవల వరదలకు సంబంధించి రాజధాని ప్రాంతం మునిగిపోయిందని, ప్రకాశం బ్యారేజ్ ప్రమాదం ఉందని కొన్ని ఛానల్స్లో వచ్చినాయి. వీటి మీద ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. అయితే ఆయా సంస్థలు ప్రతినిధులను అరెస్ట్ చేయకపోవడం వల్ల కొందరు మళ్ళీ పాత పందాలోకి వెళ్ళారు అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అరెస్టులు ఉండవు అనే భరోసాతో సోషల్ మీడియాలో మళ్ళీ అసభ్య పదజాలంతో రెచ్చిపోతున్నారు అనేది ప్రభుత్వం దృష్టికొచ్చింది. అయితే కోర్టులు ఏం చెప్పినా సరే ఇటువంటి అసభ్య పదజాలాన్ని మాత్రం ఉపేక్షించకూడదు అనే ఉద్దేశంతో ఆయా పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేయాల్సిందేననేది ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా సోషల్ మీడియా మళ్ళీ అసభ్యకర కంటెంట్తో విరుచుకుపడుతున్న 3 వ్యక్తులను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. గుంటూరు, బాపట్ల అలాగే సత్యసాయి జిల్లాలో ఈ అరెస్టులు జరిగాయి. అయితే ఈ 3 చోట్ల నిందితులకి ఈజీగా బెయిల్ లభించకుండా పోలీసులు ఇతర సెక్షన్లు కూడా నమోదు చేశారు. కోర్టులు నిందితులకు రిమాండ్ విధించినట్లు చెబుతున్నారు. అయితే అరెస్ట్ అయిన వారిలో 3 వైసీపీకి చెందిన కార్యకర్తలు అయినప్పటికీ గుంటూరు జిల్లా తాడేపల్లిలో నివాసం ఉంటున్న ఒక కార్యకర్త అరెస్టుపై పెద్ద దుమారమే రేగుతుంది. అతను సోషల్ మీడియాలో అత్యంత జుగుప్సాకరమైన కంటెంట్ వాడుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు గుర్తించాయి. అయితే అతడి అరెస్టుకు తీవ్రమైన నేరం మోపడాన్ని వివాదానికి దారితీసింది. దీనిపై హైకోర్టు కల్పించుకొని సిబిఐ విచారణకు అయితే ఆదేశించింది. ఈ పరిణామాలతో సోషల్ మీడియా అరెస్టుల విషయంలో పోలీసులు రూటు మార్చారా అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అది ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ సోషల్ మీడియాలో అరెస్టుల 2.0 వెర్షన్ మొదలు కాబోతుందా సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలతో అనేదే ఇప్పుడు కీలకమైన అంశం.